వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. హైదరాబాద్లో మరోసారి నడి రోడ్డుపై కామాంధులు రెచ్చిపోయారు. మహిళలపై అసభ్యంగా ప్రవర్తిస్తూ దాడికి దిగారు. ఓ వివాహిత తన భర్తతో కలిసి రాత్రి సమయంలో ఇంటికి తిరిగి వస్తూ ఉండగా ముగ్గురు యువకులు బీరు సీసాలతో ఆమెను బెదిరిస్తూ బలాత్కారం చేయబోయారు. ఈ దారుణ ఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలకు వెళితే ఆంధ్రప్రదేశ్ ఒంగోలుకు చెందిన 29 ఏళ్ల మహిళ తన భర్త అలాగే మరిది ఆడపడుచుతో కలిసి హైదరాబాద్లోని రహమత్ నగర్కు బంధువుల ఇంటికి వెళ్లారు. వీరంతా కలిసి గురువారం సాయంత్రం బేగంపేటలోని క్లబ్ 8 పబ్కు వెళ్లి రాత్రి సుమారు 11:40 తిరిగి ఇంటికి బయలుదేరారు. అయితే పబ్ నుండి బయటకు వస్తున్న సమయంలో ముగ్గురు యువకులు ఆమెను గమనించి వెంటాడారు. భర్తతో కలిసి వస్తున్నానని చెప్పినా వారిలో ఒకడు నన్నే నీ భర్త అనుకో, నెంబర్ ఇవ్వచ్చు కదా అంటూ అసభ్యంగా ప్రవర్తించాడు. బీరు బాటిళ్లతో బెదిరింపులకు దిగారు. బేగంపేట నుంచి రహమత్ నగర్ వరకు వారి వెనుకపడుతూ వేధింపులకు పాల్పడ్డారు ఈ యువకులు. ఈ క్రమంలో భర్త తన భార్యను ఇంటికి చేర్చి స్నేహితుడిని డ్రాప్ చేయడానికి బయలుదేరాడు. అయితే ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ పరిధిలో మళ్ళీ అదే ముగ్గురు యువకులు దాడికి దిగారు. వారు ప్రయాణిస్తున్న బైక్ను అడ్డగించి ఫోన్లను బలవంతంగా లాక్కున్నారు. వెంటనే బాధితులు 100కు కాల్ చేయగా పోలీసులకు సమాచారం అందించారు. స్పందించిన మధురానగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసిన వారి వివరాలు ఎలా ఉన్నాయి? పంజాగుట్టకు చెందిన సంపత్, సందీప్, కుక్కట్పల్లికి చెందిన ఉమేష్ వీరిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇలాంటి సంఘటనలు భాగ్యనగర భద్రతపై ప్రశ్నలు కలిగిస్తూ ఉండగా మహిళల రక్షణ కోసం మరింత చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టంగా కనిపిస్తుంది. ఇలాంటి సంఘటనలు జరగకుండా తగిన చర్యలు చేపట్టాలని బాధితులు పోలీసు వారిని కోరారు.